ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా? కానీ వెంటనే డబ్బులు లేకుండా ఏం మొదలుపెట్టగలం అనిపించి ఆ ఆలోచనని వదిలేసారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ చేతిలో ఉన్న మొబైల్, మీ దగ్గర ఉన్న టైమ్, మీ క్రియేటివిటీ ఈ మూడిటిని మాత్రమే యూజ్ చేసి ఇంట్లో ఉండే మహిళలు ఎలా డబ్బు సంపాదించవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. డబ్బు సంపాదించాలని ఎవరికి మాత్రం ఉండదు. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఎలా చేయాలి? ఏం చేయాలి? ఎక్కడ మొదలుపెట్టాలి అని తెలియకపోవటమే. ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది కదా! అంటే వందల మంది ఒకే ప్రదేశంలో ఉండటం, అంటే ఒకే లొకేషన్‌లో ఉండటం వలన ఒక కాలనీ లాగా ఏర్పడుతుంది. అదే ఇంట్లో ఉండే మహిళలకి కొత్త అవకాశాలు, కొత్త ఐడియాస్‌ని క్రియేట్ చేసి పెడుతుంది. వీటిలో ఫస్ట్ ఐడియా డబ్బు సంపాదించుకోవటానికి ఇంట్లోనే ఉంటూ మహిళలకి ఏంటి అంటే ఫుడ్ రిలేటెడ్ ఐడియా. ఫుడ్ రిలేటెడ్ ఐడియా అనగానే ఇది నార్మలే కదా అని స్కిప్ చేయొద్దు. జస్ట్ వినండి. అపార్ట్మెంట్ గాని, గేటెడ్ కమ్యూనిటీ గాని ఏదున్నా కానీ అక్కడ ఒక ఓనర్స్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్. అలాగే లేడీస్ అందరికీ కూడా ఒక గ్రూప్ ఉంటుంది. ఆ లేడీస్ గ్రూప్ యూజ్ చేసుకొని ఫుడ్ రిలేటెడ్ ఒక చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక నెలకి ఒక 10,000-15,000 అమౌంట్ వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీ ఇంట్లో మీరు చేసుకుంటారు కదా! బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటుంది కదా! సో, మీరు చేసుకునేది అంటే ఫస్ట్ లేడీస్ గ్రూప్‌లో హోమ్‌మేడ్ ఫుడ్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాను అని ఒక వెల్కమ్ మెసేజ్ పెట్టండి. ఆ తర్వాత మీ రేపటి మెను అంటే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏంటో అది ఈరోజు నైట్ ఆ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయండి. అంటే ఎలాగంటే రేపు మీ బ్రేక్‌ఫాస్ట్ దోస అనుకోండి. రేపటి బ్రేక్‌ఫాస్ట్, టుమారో బ్రేక్‌ఫాస్ట్ దోస. మీ దోసకి మీ ప్రైస్ మీరే డిసైడ్ చేసుకోండి. అది ఎలా ఉండాలి అంటే, ఆ క్వాలిటీ కానీ, క్వాంటిటీ గానీ దేనిలోనైనా కూడా బయట కంటే కూడా బెటర్‌గా ఉండాలనమాట. అలాగా మీ ప్రైస్‌ని మీరు డిఫైన్ చేసి అక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేయండి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేయండి అని ఒక నంబర్ ఇచ్చుకోండి ఫోన్‌పే నంబర్. దానికేమవుతుందంటే అవసరమైన వాళ్ళు రేపు బ్రేక్‌ఫాస్ట్ అవసరమైన వాళ్ళు దానికి ఆర్డర్ చేసుకుంటారు. అప్పుడేమవుతుంది ఒక 2 మెంబర్స్ ఒక 4 దోస మీకు ఆర్డర్ చేశారు అనుకోండి. రేపు ఎలాగో మీ బ్రేక్‌ఫాస్ట్ దోసే కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అవసరమైన దోసలతో పాటు ఈ 4 ఎక్స్‌ట్రా దోసలు కూడా వేసి వాచ్‌మ్యానో లేకపోతే సెక్యూరిటీ గార్డో ఉంటారు కదా! వాళ్ళ హెల్ప్‌తో డెలివరీ మీరు ఇప్పించొచ్చనమాట. ఓకే. సో, అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు వేస్టేజ్ ఉండదు. రియల్‌గా అవసరం ఉన్న వాళ్ళే మీకు ఆర్డర్ చేస్తారు కాబట్టి, ఎంత అవసరమో మీకు తెలుస్తుంది కాబట్టి, అంతవరకే మీరు ప్రిపేర్ చేసేసి డెలివరీ చేసేసేయొచ్చనమాట. సో, దీంట్లో వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు. అలాగే కర్రీస్ కానీ, స్నాక్స్ కానీ, ఇంకేదైనా వెరైటీ డిషెస్ కానీ, అది కూడా మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. అంటే సండేస్ అంటే ఒక స్పెషల్ మెను మీరు ప్రిపేర్ చేయగలగటము, లేదా ఫెస్టివల్ డేస్‌లో రిక్వైర్మెంట్స్ మీరు ఫుల్‌ఫిల్ చేయగలగటము. ఇలాంటివన్నీ కూడా డేని బట్టి మీరొక మెను ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తే లేడీస్ గ్రూప్‌లో అవసరమైన వాళ్ళు స్లోగా ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది ఫస్ట్ అపార్ట్మెంట్‌లో. అంటే ఇక్కడ ఒక సర్వీస్ అవైలబుల్‌గా ఉంది. ఎప్పుడైనా మనకు అవసరమైతే ఇక్కడ తెచ్చుకోవచ్చు. హోమ్ మేడ్ అవుతుంది కాబట్టి. ఓకే. సో, ఇలా మనం చేసుకున్నప్పుడు ఈ అపార్ట్మెంట్‌లో ఏంటంటే అందరూ కూడా కస్టమర్సే, అందరూ కూడా సప్లయర్సే అవ్వచ్చనమాట. ఎవరికి వచ్చిన ఐటెమ్ వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా చేసుకున్నప్పుడు డెఫినిట్‌గా ఇలాంటి టాస్క్ ఏమవుతుందంటే నీడ్ ఉంటుంది. ఎప్పుడు నీడ్ ఉంటుంది. స్లోగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. వన్ బై వన్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇనీషియల్‌గా కొంచెం స్లోగా ఉన్నా కూడా డెఫినిట్‌గా ఇది ఎక్కుతుంది బాగా. అవసరం కూడా ఇది. అందుకనే ఎలా ఉండాలి అంటే మీరిచ్చే క్వాలిటీ కూడా, మీరిచ్చే క్వాంటిటీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. అండ్ వాళ్ళకి కంఫర్ట్ గూడా ప్రొవైడ్ చేయాలి. బయటికి వెళ్ళే అవసరం లేకుండా. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ తీసుకుంటే దాంట్లో 25% 30% ఎంతో ఆహ్, అడిషనల్ పేమెంట్ ఉంటుంది కదా! సో, అక్కడ అది తగ్గిపోవచ్చు. అండ్ దట్ హోమ్ మేడ్ అనేది మనకు అవైలబుల్‌గా వస్తుందనమాట. ఇక సెకండ్ ఐడియా ఏంటి అంటే సేమ్ ఇదే అపార్ట్మెంట్ ఈ కల్చర్‌లో
ఇప్పుడు మనం హైదరాబాద్‌లో మెట్రో వచ్చింది, బెంగుళూరులో మెట్రో ఉంది అని చాలా ఆనందపడిపోతూ ఉంటాం. కానీ దాని మీనింగ్ ఏంటి అంటే అర్బనైజేషన్ పెరిగింది అని. అర్బనైజేషన్ పెరిగింది అంటే పేరెంట్స్ అందరూ కూడా లోన్‌లీగా ఉండిపోతున్నారు అనమాట. అంటే ఆ జాబ్‌కి వెళ్ళక తప్పని పరిస్థితి పిల్లలకి కూడా. సో, అలా వెళ్ళినప్పుడు పేరెంట్స్ వాళ్ళు లోన్‌లీగా ఒంటరిగా ఉండిపోతున్నారనమాట. సో, ఆ ఎల్డర్ కేర్ సర్వీసెస్ కూడా ఒక ఇన్‌కమ్ సోర్స్‌గా ప్లాన్ చేసుకోవచ్చనమాట. ఇంట్లో ఉండే లేడీస్. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ఎల్డర్స్‌కి పర్సనల్ కేర్ యాక్టివిటీస్‌లో సర్వీసెస్ ఇవ్వగలగటము. అలాగే ఏదైనా ట్రాన్స్‌పోర్టేషన్‌కి రిలేటెడ్‌గా టెంపుల్‌ని విజిట్ చేయటం గానీ, హాస్పిటల్‌కి వెళ్ళటం గానీ, లేదా ఏదైనా బ్యాంక్‌కి వెళ్ళటం గానీ, గవర్నమెంట్ ఆఫీసెస్‌కి వెళ్ళినప్పుడు కానీ, అక్కడ వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయగలగటము. తర్వాత డైలీ సపోర్ట్ సర్వీసెస్ అన్నమాట. అంటే గ్రోసరీ షాపింగ్ కానీ, ప్లాంట్ ఆర్గనైజేషన్ కానీ, ఇలాంటివన్నీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయగలగటము. అట్లాగే ఎమోషనల్ వెల్ బీయింగ్ అనమాట. అంటే లోన్లీగా ఫీల్ అయినప్పుడు వాళ్ళకి కంపానియన్‌షిప్, వాళ్ళని ఎంగేజ్ చేయటము, వాళ్ళని యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయించేటట్లు చేయటము. ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకొని క్రియేటివ్‌గా వాళ్ళకి ఏం కావాలో ఆ నీడ్‌ని మీరు ప్రొవైడ్ చేయగలిగితే అది కూడా ఒక బెస్ట్ ఇన్‌కమ్ సోర్సే అవుతుందనమాట. సో, ఇది కూడా ఇంట్లో కూర్చొనే చక్కగా ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. ఓకే. దీనికి కూడా చాలా పొటెన్షియల్ ఉంది. ఓకే. ఇకపోతే థర్డ్ ఐడియా ఏంటి అంటే, ఇది కూడా ఈ మొత్తము కూడా రిలేటెడ్ టు ఈ ఈ మన లివింగ్ స్టైల్ చేంజ్ అయిపోయింది కదా! మనం ఉండేది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్‌లోకొచ్చేసరికి అక్కడే అవకాశాలు ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయన్నమాట. ఓకే. సో, అక్కడ ఎదుటి వాళ్ళ రిక్వైర్మెంట్‌ని క్యాష్ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు ప్రతి ఫెస్టివల్‌కి అపార్ట్మెంట్ తీసుకుంటే మినిమమ్ అసలు ఒక 50, 60 హౌసెస్ ఉన్న అపార్ట్మెంట్సే ఉంటున్నాయి. సో, ఒక 60 ఆర్ 50 హౌసెస్ ఉన్న అపార్ట్మెంట్‌ని తీసుకుంటే ఫెస్టివల్ డేస్‌లో కానీ లేదా ఆస్పీషియస్ డేస్‌లో గుమ్మాలకి మామిడాకులు కట్టటము, కొంతమంది నిమ్మకాయలు కట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటారు కదా! ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఆ మామిడాకులనేవి మీకు ఔట్‌స్కర్ట్స్‌లో దొరకొచ్చు. లేదా నియర్ బై విలేజెస్‌లో కూడా దొరకొచ్చనమాట. అవి తెచ్చేసుకొని జస్ట్ ఒక ఆహ్, అదే వాచ్‌మెన్ ఆర్ సెక్యూరిటీ గార్డ్ హెల్ప్ తీసుకొని అన్ని గుమ్మాలకి కట్టించేసేసి ఆ ఫెస్టివల్స్ టైంలో నిమ్మకాయలతో గాని కట్టించేసేసి, ఇంకా అవసరమైతే కొంతమందికి బంతి పూలతో కూడా డెకరేట్ చేసుకుంటారనమాట గుమ్మాలకి. సో, అలా కస్టమైజ్ చేసుకుంటూ దీనిలో మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ప్లాన్ చేసుకోవచ్చనమాట. మంత్‌కి ఇంత అని ఒక అమౌంట్ పెట్టేసుకొని, ఆ సబ్‌స్క్రైబర్స్ ఎంతమందొచ్చారో వాళ్ళకి మంత్‌లో మీరు ఏ డేస్‌లో మీరు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. సపోజ్ శ్రావణ మాసం ఉందనుకోండి. ఎవ్రీ ఫ్రైడే మీరు ఆ గుమ్మాన్ని అలంకరించాలనమాట. మామిడాకులు కట్టించేయటము, లేదా నిమ్మకాయలు కట్టించేయటము, లేదా వాళ్ళకి అవసరమైతే బంతి పూలతో తోరణంలాగా కట్టించటం. ఇలా మీరు చేయించగలిగితే, ఇక్కడ ఒక హెల్ప్ తీసుకోండి. ఒక జెంట్ హెల్ప్ తీసుకోగలిగితే మీరు, వాళ్ళకేదైనా కమిషన్ బేస్ కానీ, లేదా డైలీ వేజ్ బేస్ గాని తీసుకొని, వాళ్ళ అమౌంట్ వాళ్ళకిచ్చేస్తే మీ మార్జిన్ మీకు మిగిలిపోతుందనమాట. ఇది కూడా ఒక మంచి సర్వీస్ అని నాకనిపించింది. సో, ఈ సర్వీస్ మీరుండే అపార్ట్‌మెంటే కాకుండా, మీకు తెలిసిన వాళ్ళు ఉండే అపార్ట్‌మెంట్స్‌లో కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చనమాట దీన్ని. దానికి మీరేం చేయాలంటే ముందే ఆ మంత్‌కి ఆ ఒక మంత్‌లో ఉండే అన్ని డేస్ ఏమేం డేస్‌కి మీరు ఈ సర్వీస్ ఇస్తున్నారు అనేది లిస్ట్ ఔట్ చేసేసి, అది ఒక వాట్సాప్ గ్రూప్‌లో మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా షేర్ చేయొచ్చనమాట. అట్లా ఒక 4, 5 అపార్ట్‌మెంట్స్ కూడా మీరు ఆర్డర్స్ తీసుకోగలిగితే, సబ్‌స్క్రైబర్స్ పెంచుకోగలిగితే, మీకు సాలిడ్ ఇన్‌కమ్ మంత్లీ వస్తుందనమాట. ఓకే. సో, ఇవి ఈ 3 ఐడియాస్ నేను అపార్ట్‌మెంట్ కల్చర్‌కి రిలేటెడ్‌గా ఆహ్, ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఏమీ లేకుండా, మీ ఆలోచనతోటి, మీ క్రియేటివిటీ తోటి, మీకున్న లీజర్ టైమ్‌ని ఎలా ఎన్‌కాష్ చేసుకోవచ్చు అనే దాని కోసమే అనమాట ఇది. ఈ 3 ఐడియాస్‌లో మీకు నచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయటానికి ట్రై చేయండి. అప్పుడే మీ కల నిజమవుతుంది. నేనేం చేయగలను? నాకేం తెలుస్తుంది? ఇంట్లో ఉంటున్నాను కదా! నాకేమి తెలియదు అనుకోవద్దు. ఇంట్లో కూర్చొని ప్రపంచాన్ని ప్రభావితం చేయగల శక్తి మహిళకుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇలాంటి ఐడియాస్ మీరు విన్నప్పుడు దీనికి పెట్టుబడి ఏమీ అవసరం లేదు. కేవలం మీకు కావాల్సింది పట్టుదల మాత్రమే. సో, ఈ వీడియో మీరు చూసిన తర్వాత, విన్న తర్వాత నేను చేయగలను, నేను చెయ్యాలి అని మీరు అనుకుంటే, అని మీకు అనిపిస్తే అదే మీకు ఫస్ట్ స్టెప్ అవుతుంది. మీ కల నిజమవ్వటానికి. ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించే కల నిజం అవ్వటానికి. ఓకే. సో,
అందుకని ప్రయత్నించండి, స్టార్ట్ చేయండి. ఆ ప్రయత్నమే మీకు ఫ్రీడమ్ ఇస్తుంది, మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చినట్లయితే, నచ్చినట్లయితే లైక్ చేయండి. జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.